ఇప్పుడు రామకృష్ణ గారు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. రామకృష్ణ గారు, ఇప్పుడు రమా గారు మాట్లాడినట్టు మనం ఈరోజు కాన్సెప్ట్ మీకు తెలుసు ఏంటి మనం మాట్లాడుకునేది. ప్రధానంగా సౌత్లో యువతరం తగ్గిపోతుందనే ఆవేదన ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా వెలగెక్కింది మనం తెలుసు. ప్రధానంగా ఎక్కడ లోపం జరిగిందంటారు? దీన్ని మనం సరిచేసుకోవాలంటే ఏం చేయాలి? ఇది ప్రతిదీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ యువతరం కోసం ట్రై చేస్తే జనాభా పెరుగుతుంది. ఇప్పటికే మనం ఎక్కువ బిలియన్లో మనం జనాభాని కలిగి ఉన్నాం. ఏం చేయాలంటారు? ఒక్క క్షణం అండి. గతంలో కూడా అందరూ గతంలో ఉన్న ఏర్పాట్ల గురించి చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నారు. గతంలో అందరు చెప్పిన విధంగా 10 మంది 12 మంది 9 మంది 5 మంది ఇలా సంతానం ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో పరిస్థితి వేరు. పిల్లలంటే ఆ రోజుల్లో వైద్య విధానం గురించి అందరికి తెలియదు. ఆపరేషన్ చేయించుకోవాలంటే భయమో, తర్వాత కష్టతరమైన ఆపరేషన్. ఒక ఆపరేషన్ చేయించుకుంటే ఎక్కువ రోజులు రెస్ట్ లో ఉండాలి. పైపెచ్చు చాలా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అంతా కూడా ఉంటాయి. అందువలన ఎవరికైనా ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తే వాళ్ళు చేయించుకునేవాళ్ళు కాదు. 10 మంది 5 మంది పిల్లలు ఉన్నప్పుడు అందులో 4-5 చనిపోతూ ఉండేవాళ్ళు. ఎక్కువ శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి. ఈ అన్ని కారణాల వలన పిల్లల్ని ఎక్కువగా కనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి భయంతో ఒకటి, తర్వాత ప్రతి సంవత్సరము వాళ్ళు గర్భధారణ చేయడం ఒకటి. ఇప్పుడు చాలా సిస్టమేటిక్ గా ఉంది. అప్పట్లో 8 ఏళ్లకో 9 ఏళ్లకో 10 ఏళ్లకో బాల్య వివాహాలు అయ్యేవి. ఇప్పుడు అలా కాకుండా కనీసం 25 ఏళ్ళు దాటిన వాళ్ళే ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటున్నారు. అది ఒకటి. తర్వాత ఇప్పుడు కనీసం బిడ్డకు 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళు కూడా గ్యాప్ తీసుకుంటున్నారు. తర్వాత 2 లేక 3 మాక్సిమం, అంతమించి ఎవరు కనడానికి ఇష్టపడడం లేదు. ఇది మంచి పరిణామం అని నా ఉద్దేశంలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడున్న మన దేశ పరిస్థితులకి ఇంకా సఫిషియెంట్ గా చాలా మంది జనం ఉన్నారు. కావాల్సినంత ఒక తండ్రికి 1 లక్ష రూపాయలు ఆస్తుంది అనుకోండి, 10 మంది పిల్లల కంటే తల 10,000 ఇవ్వగలుగుతాడు. ఇద్దరే ఉంటే చెడి 50,000 ఇవ్వగలుగుతాడు. కానీ రామకృష్ణ గారు, ప్రధానంగా ఇక్కడ యువతరం తగ్గిపోతుంది అనే ఆవేదన వెలుగక్కుతున్నారు. యువతరం అనేవాళ్ళు దేశానికి పట్టుకొమ్మలుగా మనందరం కూడా భావిస్తాం. మరి ఎంతమంది యువతరం లేకపోతే రానున్న రోజుల్లో మనం ఎన్ని చేసుకున్న ఉపయోగం ఉండదు అంటారు కదా. మరి దీన్ని ఎలా చూడాలి? మీరు అన్నట్టు కరెక్టే, కానీ యువతరం జపాన్ లాంటి దేశాల్లో, చాలా దేశాల్లో యువతరం తగ్గిపోయేసి వాళ్ళందరూ కూడా పిల్లలు కనేదానికి ప్రోత్సాహాలు ఇస్తున్నారు. కానీ మన దేశం ఇంకా ఆ పరిస్థితి రాలేదని చెప్తున్నాము. ఎందుకంటే నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఉద్యోగాలు లేక చాలా మంది వలస కార్మికుల దగ్గర నుంచి పొట్ట చేత పట్టుకొని దేశ విదేశాలకు అంతా కూడా వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. వాళ్ళందరికీ ముందు మనం చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు చూపించాల్సిన అవసరం ఉంది. అవన్నీ అయినాక మనం పిల్లలు పెంచేదానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటికిప్పుడు చేయాలని అదేమి చాలా గొంతు మీదకి వచ్చినటువంటి సమస్య కాదు. దాని మీద కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. అలానే తల్లిదండ్రులు కూడా, ఇది వరకు పిల్లలు వాళ్ళు స్కూల్ పోతున్నారులే, వాళ్ళు ఏం చదువుతున్నారో వీళ్ళకి తెలిసేది కాదు, వాళ్ళకు తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే పిల్లల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళని స్కూల్లో చేర్పించడం కాడి నుంచి, తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కాడి నుంచి ప్రతి ఒక్క దానిలో కూడా వాళ్ళని పర్ఫెక్ట్ అయినటువంటి యువకులుగా తీర్చిదిద్దుతున్నారు. దానివల్ల ఈ రోజున ప్రపంచంలోనే విదేశాల్లో ఉండేటువంటి యువకులంతా మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు పంపించేటువంటి ఆర్థిక సహకారం తోటి మన దేశం ఇంకా ముందుకు సాగుతా ఉంది. రామకృష్ణ గారు, ఇక్కడ ఇంకొకటి ఒక క్వశ్చన్ మీకు. ఇదివరకు ఉన్నప్పుడు, ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు, ఇంత సాంకేతిక లేనప్పుడు మన దగ్గర మేధావులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది వచ్చారు. ఈ రోజుల్లో నిజంగా చదువులు పిల్లల యొక్క మానసిక స్థితికి సరిపడిగానే నిజంగా జ్ఞానాన్ని సంపాదించేటట్టే ఉన్నాయంటారా? అంటే సబ్జెక్ట్కి రెలవెంటెడ్గా కాకపోయినా మిమ్మల్ని అడగాల్సి వస్తుంది ఈ క్వశ్చన్. ఇప్పుడు అది వరకు 1000 మందిలో ఒకటి మేధావి ఉంటే, ఇప్పుడు 1000 మందిలో 500 మించి అందరూ మేధావులే. అది గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేధావితనం పెరిగిపోయింది, వాళ్ళ నాలెడ్జ్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా 3-4 భాషలు మాట్లాడగలుగుతున్నారు. ఒకప్పుడు వాళ్ళ పక్క ఊర్లలో పోవడానికి కూడా వాళ్ళకు ధైర్యం చాలదు. ఈ రోజున దేశ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఏ దేశంలో చూసుకున్నా కానీ మన భారతీయులు ఎక్కువ. కాబట్టి మేధావితనం బాగా పెరుగుతా ఉంది, ఇంకా పెరుగుద్ది కూడా. ఈ రోజున శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా
బాగా గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించామంటే అవంతా కూడా వస్తువులు కల్పిస్తున్నాము. ఉన్న వస్తువులు కొద్ది మందికి కల్పించినప్పుడు వాడు తరోగా ప్రిపేర్ అవుతాడు. ఉన్న కొద్దిపాటి వస్తువులతోటి మనం కొన్ని వేల మంది కల్పించాలన్నప్పుడు అది మధ్య పలచన అవుతుంది అనమాట. ఆ విధంగా మేధావితనం తగ్గిపోతుంది. కాబట్టి ఇంకా 20 years దాకా మనం వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు బాగా సఫిషియెంట్ గా ఉద్యోగము, వ్యాపారము, లేకపోతే వాళ్ళు ఒక శాస్త్రజ్ఞులు గాను, డాక్టర్లు గాను ఏ విధంగా తయారు చేయాలనో చేసి ఆ తర్వాత మనం పిల్లల గురించి ఆలోచించవచ్చు. ఈ ఓట్ల రాజకీయాల్లో లేకపోతే ఇంకో రకమైనటువంటి పథకాలతోనో